ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ సంపాదించే తోడు లేనప్పుడు ప్రేమ ఆప్యాయతను చాలామంది కోల్పోతూ ఉంటారు. డబ్బు ఆస్తులు అంతస్తులు ఎన్నున్నా కానీ తన సంపాదించేవాళ్ళు, తను ఆదరించేవాళ్ళు, తను ప్రేమించేవాళ్ళు, తన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ తను ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. నువ్వు ఎంత మంచితనంగా ఉండు, నీకెంత ప్రేమనైనా అందించు, తన మనసు కోరుకునే వాళ్ళు తన దగ్గర లేనప్పుడు తన మనసు పడే వేదన ఎవరు కూడా ఫ్రెండ్స్ తీర్చలేరు. చాలామంది అంటారు డబ్బు ఉండి అన్నీ ఉండి సంపాదన ఉండి సంపాదించి పెట్టేవాళ్ళు ఒకవేళ లేకపోయినా సంపాదించిపోయారు కదా మీకేమి అని చెప్పేసి చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్నో రకాలుగా మాట్లాడచ్చు ఫ్రెండ్స్. భర్తకు భార్య దూరమైనా, భార్యకు భర్త దూరం అయిపోయినా, ఒకవేళ బంధాలకు విలువనిచ్చి కొంతమంది ఎన్ని కష్టాలున్నా నష్టాలున్నా కలిసి ఉండి కూడా సంపాదన ఉన్నా లేకపోయినా కానీ తన కాళ్ళ మీద తను నిలబడి బతకగలిగే ఒక ప్రేమ ఆప్యాయతను కలిగి ఎంతోమంది కుటుంబాల సమాజంలో మనం చూస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళల్లో ఎవరన్నా ఒకరు దూరం అయిపోతే సడన్గా ఫ్రెండ్స్ ఆ మనసు పడే వేదన, ఆ కుటుంబం పడే ఇబ్బంది, ఆ స్థానాన్ని మరి ఎవరు కూడా భర్తీ చేయలేరు ఫ్రెండ్స్. చాలామందిల కుటుంబాలలో అనుకున్న రీతిలో కొన్నిసార్లు విషాదాలు మొదలవుతాయి ఫ్రెండ్స్. అది బంధం ఏదైనా కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, బంధానికి విలువ లేకోకుండా చాలామంది అన్నీ ఉన్నప్పుడు భూమి మీద మనం సంతోషంగా బ్రతికేటప్పుడు ఫ్రెండ్స్ అహంకారంతోనో, డబ్బుతోనో, గర్వంతోనో లేదా మూర్ఖత్వంతోనో మాట్లాడుకుంటూ కొన్ని బంధాలు దూరం చేసుకుంటారు. బతికుండంగా బంధాలు దూరం చేసుకొని చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమని, వాళ్ళ ఆప్యాయతను పొందలేదే అని చెప్పేసి కుంగిపోతూ, నష్టపోతూ, ఇబ్బందులు పడుతూ, మానసిక వేదన అనుభవించుకుంటూ చాలామంది ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. వయసులో ఉన్నప్పుడు అర్థం కాని బంధం వయసు అయిపోయిన తర్వాత పంచలేని, జీవితంలో లేని సంతోషాలు, సుఖాలు చెప్పుకొని బతికేవాళ్ళు చాలామంది ఉంటారు. అనుభవించకపోయినా ఎవరి బంధం వాళ్ళకి విలువనిచ్చిద్దండి. ఎవరి సంతోషం వాళ్ళకి బ్రతకడానికి ధైర్యం ఇచ్చిద్ది. ఏ బంధం అయినా కావచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు విలువ లేనిది అని ఎవరు కూడా అనుకోకూడదు. అనుకోవటానికి అది ఆస్కారం కానిది. అది నష్టపోయే వాళ్ళకి, పోగొట్టుకునే వాళ్ళకి అర్థమైద్ది. కానీ డబ్బు అనే మైకంతోనో, ఆస్తులనే గర్వంతోనో చాలామంది కొన్ని సంబంధాలు కానీ, బంధాలు కానీ తెంచుకుంటూ ఉంటారు. ఏ రక్త సంబంధికులైనా కానీ ఫ్రెండ్స్, నువ్వు భూమి మీద బతికున్నప్పుడు ఆస్తుల కంటే విలువైనది ఏదైనా ఉంది అంటే అది నీ పేరు చెప్పగలిగి ఉండాలి. అది అన్నో, తమ్ముడు, అక్కో, చెల్లో, తల్లి ఎవరైనా సరే ఉంది. ఎన్ని కన్నా కానీ భూమి మీద ఉండే వాటికంటే, అన్ని సంబంధాల కంటే మానవ సంబంధం చాలా విలువైనది ఫ్రెండ్స్. చాలామంది అన్నదమ్ములకి ఒకరికొకరికి మనసు మార్తలతో మాట్లాడలేరు, అక్క చెల్లెలు మాట్లాడలేరు, అన్నదమ్ములు మాట్లాడలేరు, తోటికోడళ్ళు మాట్లాడలేరు. కుటుంబం అంటేనే మనసు మార్తలతోనే మనసును ఒకరికొకరు గాయపం చేసుకుంటూ అన్యాయాలతో, అక్రమాలతో, స్వార్థంతో ఫ్రెండ్స్ కుటుంబాలను ఎప్పుడు దూరం చేసుకోమాకండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, డబ్బు ఉన్నా లేకపోయినా కలిసి ఉంటేనే ఐక్యతో, ఆనందంతో ఫ్రెండ్స్ ప్రతి కుటుంబానికి విలువ ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ఒక ఆనందం ఉంటుంది. ప్రతి బంధానికి ఒక ఆప్యాయత ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరి బంధం ఎప్పుడు కూడా ఏలు పెట్టి చూపించకూడదు. ఎవరిని డబ్బు లేని వాళ్ళు కావచ్చు, డబ్బు ఉన్నవాళ్ళు కావచ్చు, నీకే స్థితిలో ఉన్నా కానీ నీ కుటుంబంలో ఉన్న వాళ్ళని నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఉండవాడి స్థితిలో ఉండొచ్చు. నీ అహంకారం, నీ గర్వం ఎదుటి వ్యక్తులు ఎప్పుడు గాయపరిచేలాగా ఉండకూడదు ఫ్రెండ్స్. చాలామంది చెప్పే మాట అదే, వాళ్ళకి డబ్బు ఉందని, వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని ఎర్రవేగుతుంటారు, మాతో మాట్లాడరు, మమ్మల్ని పట్టించుకోరు అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. అలాంటి బంధాలను ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ మనకి విలువనివ్వండి. నీకెన్నున్నా, నీకెమలా ఉన్నా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతుంటారు, అనుభవించేవాళ్ళు అనుభవిస్తారు. కానీ నీ ప్రేమ, నీ ఆప్యాయత వల్ల ఎదుటి వ్యక్తులు చెప్పుకోగలగాలి. ఎన్నున్నా ఏమి లేకపోయినా మా అన్నదమ్ములం అంతా హ్యాపీగా ఉంటాం, మా బంధం అంతా కూడా ఒకే ఐకమత్యంగా ఉంటాం, ఉన్నా లేకపోయినా ఉన్న దాంట్లో సర్దుకొని బతుకుతాం అని చెప్పుకునే బంధాలు చూడండి ఫ్రెండ్స్, ఎంతో 1000 రెట్లు బలంగా ఉంటారు. కూడబెట్టుకున్న దానికి
అనుభవించలేక అహంకారంతో గర్వంతో బంధాలను దూరం చేసుకొని కుటుంబాలలో ఫ్రెండ్స్ కలతలతో కచ్చలతో మూర్ఖత్వంతో ఏ బంధాన్ని కూడా దూరం చేసుకొని ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.